హాయ్. ఎటువంటి హోటల్ యాంబియన్స్ చూసి ఫోటోలు దిగకుండా రాకుండా ఉండగలరో అటువంటి హోటల్ గురించి ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎంట్రన్స్ ఆ హోటల్కి. ఆ రోజు ఒక స్పెషల్స్ అంతా మెనూ ఒకటి పెట్టారు. వెళ్ళేసరికి ఆ హోటల్ పేరు తెలుగు కిచెన్ అండ్ బార్. అసలు పేరులోనే ఒక స్పెషాలిటీ ఉన్న హోటల్ ఇది. ఎంట్రన్స్లో మనకి ఎస్కలేటర్స్ ఉన్నాయి. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే లిఫ్ట్ కూడా ఉంది. అయితే నేను ఎస్కలేటర్స్ ఎక్కలేదు, నాకు భయం. అందువల్ల నేను లిఫ్ట్లో వెళ్ళాను. మా వాళ్ళంతా ఎస్కలేటర్ మీద వచ్చారు. పైకి వెళ్ళిన తర్వాత ఎదురుగుండా విఘ్నేశ్వరుడితో పచ్చని చెట్లతో మనకి ఒక చక్కటి స్వాగతాంజలిలాగా మనకి అంబియన్స్ కనిపించింది. ఇకపోతే ద్వారం దాటి లోపలికి వెళ్ళంగానే ఆ దీపతోరణాలన్నీ ఒక ఆర్టిస్టిక్ మెథడ్తో అలంకరించి దాన్ని డెకరేట్ చేశారు. ఈ గోడకి ఎంట్రన్స్లోని మన ఆంధ్ర యొక్క పల్లె జీవితాన్ని ప్రతిబింబిస్తూ ఉన్న చిత్రం ఒకటి పెట్టారు. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఆ చైర్ సిస్టమ్, ఆ టేబుల్ సిస్టమ్ అంతా ఒక సిస్టమేటిక్గా, నీట్గా, వెల్ డెకరేటెడ్గా చాలా బాగా చేశారు. అది చూసి సగం మీరు నచ్చితే ఇకపోతే యాంబియన్స్ అంతా చూపించబోతున్నాను, చూడండి ఒక్కసారి. మొత్తం మన ఆంధ్రప్రదేశ్ తెలుగుతనంలో ఉన్న అందాన్నంతా ఆ హోటల్లో తీసుకొచ్చి పెట్టేరా అన్నంత అందంగా ఆ హోటల్ని తీర్చిదిద్దారు. ఇక ముఖ్యంగా చెప్పాల్సిందంటే వెదురులతో చేసిన లైట్లు, చుట్టూ అద్దాల డెకరేషను, ఆ అద్దాల్లో ఈ లైట్లంతా ప్రతిబింబిస్తూ ఉన్న ఒక సెటప్. తర్వాత ఆ హోటల్ మధ్య భాగంలో ఒక పిల్లర్. ఆ పిల్లర్లో ఎలాంటి డెకరేషన్ చేశారంటే మన భారతీయ శిల్ప సంపదని ప్రతిబింబించేలాగా ఒక శిల్పాకృతులంతా ఆ పిల్లర్లో పెట్టారు. ఆ పిల్లరు ఇదే. ఆ పిల్లర్ మీకు చూపిస్తాను, కొంచెం దగ్గరకు వస్తే ఆ పిల్లర్ దేని మీద స్టాండ్ అయి ఉన్నది, దాని మీద ఈ చుట్టూతా ఉన్న డెకరేషన్ అంతా మట్టి కుండలతో, ఒక మట్టి కుండల్ని బోర్లేసిన మట్టి కుండలతో ఒక వలయంలాగా డెకరేట్ చేశారు. ఒక నాట్య భంగిమతో ఉన్న శిల్పం చెక్కిన ఆ స్తంభం మీద పైన మట్టి కుండలన్నిటితో డెకరేట్ చేశారు. ఆ వాల్స్ అంతటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్ అంతా అక్కడ పెట్టారు.